ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ నుంచి తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. రాహుల్ యాత్ర తమ రాష్ట్రం నుంచి వెళ్లాల్సి ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు దీదీ. ఇక ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇండియా కూటమికి మొత్తానికి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే అన్ని పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి అన్నిటికంటే ముఖ్యంగా ఒక బిగ్ షాక్ గా భావించవచ్చు. ఒకవైపు రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర పేరుతో యాత్ర చేస్తా ఉన్నారు. బీజేపీని ఢీకొనాలని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో మమతా బెనర్జీ అయితే బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. మేము కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉండము, ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే మిగిలిన పార్టీలు సైతం అదే ఆలోచన, అంటే మరికొన్ని పార్టీలు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వెళ్ళడానికి కొన్ని పార్టీలు అయితే సుముఖంగా లేవని అనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మమతా బెనర్జీ ఒక పెద్ద రాష్ట్రం, మమతా బెనర్జీ షాక్ ఇవ్వడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు తంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మునుముందు ఏ రకంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఏ రకంగా ముందుకు పోతా ఉంది, ఇండియా కూటమిలో అన్ని పార్టీలను ఉన్న పార్టీలైనా కలుపుకొని పోతారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నిర్ణయం, మమతా బెనర్జీ నిర్ణయం ఇండియా కూటమికి అయితే కోలుకొని దెబ్బగా పరిణమించవచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.